మనం క్రౌన్ రూల్ 1858 టు 1947 వరకు ఏమైంది అన్నది ఆ ఇంపార్టెంట్ 50 క్వశ్చన్స్ అనేవి చూద్దాం. అయితే ముందు క్రౌన్ రూల్ యొక్క టాపిక్ వీడియో చూడకపోతే ఒకసారి అయితే చూడండి. తర్వాత ఇవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. 1-10 క్వశ్చన్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 మనకి క్రౌన్ రూల్ ఎలా బిగిన్ అయిందనేది దాని మీద క్వశ్చన్స్ అనమాట. అయితే మనకి క్రౌన్ రూల్ ఎప్పుడు ఏ ఇయర్‌లో మనకి బిగిన్ అయింది? మనందరికీ తెలిసిందే 1858 కదా! నెక్స్ట్ ఏ యాక్ట్ అనమాట పవర్స్ అనేవి బ్రిటిష్ క్రౌన్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడం ఏ యాక్ట్ తర్వాత మనకి బ్రిటిష్ క్రౌన్‌కి ఇచ్చేశారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. ఇమ్మీడియేట్ కాజ్ ఏంటి క్రౌన్ రూల్ రావడానికి? మనకి తెలుసు కదా! ఇమ్మీడియేట్ ఎందుకు మనకి క్రౌన్ రూల్ వచ్చింది మనకి? రివాల్ట్ చేశారు. సిపాయి ఇమ్యూనిటీ అని అన్నాం కదా మనం. సో, అది దానివల్ల. సో, ఫస్ట్ వైస్‌రాయ్ ఎవరయ్యారు? లార్డ్ క్యానింగ్. నెక్స్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వాస్ అసిస్టెడ్ బై ఎవరు అసిస్ట్ చేశారు? కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో, కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఎంతమంది మెంబర్స్ ఉండేవాళ్ళు మొత్తం మనకి? 15. నెక్స్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వాస్ రెస్పాన్సిబుల్ టు ఎవరికి రెస్పాన్సిబుల్ వీళ్ళు? పార్లమెంట్. రైట్. నెక్స్ట్ ఇండియా బికేమ్ ఏ మనకి ఇండియా ఏమైపోయింది? క్రౌన్ కింద ఒక కాలనీ లాగా మారిపోయిందనమాట. నెక్స్ట్ ఇండియా కౌన్సిల్ వాజ్ లొకేటెడ్ ఇన్ మనకి ఎక్కడ ఉండేది? లండన్‌లో. ఓకే. గవర్నర్ జనరల్ మనం ఇంకో పేరు ఏమిటి పిలుస్తాం ఇందులో ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారంగా? వైస్‌రాయ్. ఓకే. ఇప్పుడు 11-20 వచ్చేసరికి ఏం టాపిక్ అంటే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 అండ్ 1892 దాని మీద క్వశ్చన్స్ అనమాట. అయితే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 అనేది ఏం ఇంట్రడ్యూస్ చేశారు? పోర్ట్‌ఫోలియో సిస్టమ్. రైట్. నెక్స్ట్ పోర్ట్‌ఫోలియో సిస్టమ్ ఎవరు స్టార్ట్ చేశారు? లార్డ్ క్యానింగ్. నెక్స్ట్ యాక్ట్ ఆఫ్ 1861 అలౌడ్ ఇండియన్స్ ఇన్ ఇండియన్స్‌ని మనకి ఎందులో అలౌ చేశారు? లెజిస్లేటివ్ కౌన్సిల్. అయితే మనకి ఈ 1861లో పవర్స్ అనేవి ఎక్కడ రీస్టోర్ చేశారు మళ్ళీ? ప్రొవిన్సెస్‌లో అంటే స్టేట్స్‌లో. ఇండియన్ కౌన్సిల్ 1892 ఏం ఇంట్రడ్యూస్ చేశారు? ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి మనకైతే ఇంట్రడ్యూస్ చేశారు కదా! మనకి బేస్డ్ ఆన్ రికమెండేషన్ ప్రకారంగా మనకి ఇండియన్స్‌ని ఎన్నుకోవాలని చెప్పారు కదా! 16th క్వెషన్ వచ్చేసరికి మెంబర్ కుడ్ ఆస్క్ క్వెషన్స్. వాళ్ళు ఎలా క్వెషన్స్ అడగాలి? వాళ్ళకి అంటే నోటీస్ ప్రకారంగా వాళ్ళకి ఛాన్స్ ఇస్తేనే వాళ్ళు అడగాలనమాట క్వెషన్స్. తర్వాత 1892 యాక్ట్ ప్రకారంగా ఏం ఇంక్రీజ్ అయ్యాయి? లెజిస్లేటివ్ మెంబర్స్‌లో ఇంక్రీజ్ చేశారు కదా మనకి. బడ్జెట్ డిస్కషన్ అనేది ఎప్పుడు జరిగింది? 1892లోనే జరిగింది. రిప్రజెంటేషన్ వాస్ మెయిన్‌లీ ఆఫ్ ఎవరిని ఎక్కువ రిప్రజెంట్ చేశారు? వర్కర్స్, ఫార్మర్స్ వాళ్ళని కాదు కదా! ఎలైట్ వాళ్ళ మెంబర్స్‌ని మనకి రిప్రజెంట్ చేశారు. నామినేషన్ సిస్టమ్ ఎప్పుడు మనకి అంటే ఎప్పుడొచ్చింది మనకి? మొత్తం ఈ అన్నిట్లో 1858, 1861, 1892 మొత్తంలో వచ్చింది. సో, ఆల్ అనే ఆప్షన్ ఉంది. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909 ఓకేనా? ఈ 21-30 క్వెషన్స్ చూడండి. 1900 యాక్ట్‌ని మనం ఇంకోటి కూడా ఏమనొచ్చు? మోర్లే మింటో రిఫార్మ్. ఓకే. సెపరేట్ ఎలక్ట్రోడ్స్ అనేది ఎవరికి ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ మనకి? ముస్లిమ్స్‌కి. తర్వాత హిందూస్ వీరికి కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎవరయ్యారు? ఎస్‌పి సిన్హా. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ బికేమ్ లార్జర్. పెద్దగా ఇంకా అలా పెంచుతూ ఉన్నారు కదా మెంబర్స్‌ని. అప్పుడు పెద్దగానే అవుతుంది. మెంబర్స్ కుడ్ మూవ్ వాళ్ళకి నచ్చిన రెజల్యూషన్స్ అనేవి పాస్ చేయొచ్చని చెప్పారు. అఫీషియల్ మెజారిటీ రిటైన్డ్ ఇన్ అఫీషియల్‌గా మెజారిటీ మనకి ఎక్కడ మనం చూడొచ్చు? సెంట్రల్ లెవెల్‌లో బ్రిటిషర్స్‌లే మనం చూడొచ్చు. సెపరేట్ ఎలక్ట్రోడ్స్ లెడ్ టు మనకి సెపరేట్ ఎలక్షన్ అంటే మనకి ఎలక్ట్రోడ్స్ పెట్టడం వల్ల ఏమైంది? డివిజన్స్ అనేవి మనకి ఎక్కువ పెరిగిపోయాయన్నమాట ఒక్కొక్కళ్ళ మధ్యలో. మోర్లే ఎవరు అప్పుడు? సెక్రటరీ ఆఫ్ స్టేట్. మింటో ఎవరు? ఆఫ్ కోర్స్ వైస్‌రాయ్. 1909 యాక్ట్ ప్రకారంగా ఏం ఎంకరేజ్ చేశారు? కమ్యూనలిజం. ఓకే. నెక్స్ట్
సో ఇప్పుడు మనకి టాపిక్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1990. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1990ని ఏమని పిలుస్తాం మనం? మాంటాగు క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్. అయితే ఈ యాక్ట్లో ఏం ఇంట్రడ్యూస్ చేశారు? డయార్కి అయితే డబల్ సిస్టమ్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేశారు కదా. డయార్కి మీన్స్ మనకి డ్యూయల్ రోల్ అనమాట. ఓకే, సబ్జెక్ట్స్ని ఎలా డివైడ్ చేశారు మనకి తెలుసు కదా మీ అందరికీ. ఒకటి రిజర్వ్ ఇంకోటి ట్రాన్స్ఫర్డ్ దానిలో డివైడ్ చేశారు. రిజర్వ్ సబ్జెక్ట్స్ని ఎవరు కంట్రోల్ చేశారు? గవర్నర్ అనే అతను కంట్రోల్ చేసేవాళ్ళు. అయితే ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ మరి ఎవరు హ్యాండిల్ చేశారు? ఇండియన్ మినిస్టర్స్ అనమాట, ఎవరైతే ఉన్నారో ఆ మినిస్టర్స్. బైకామరలిజం ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు? సెంట్రల్ లెవెల్లో మనకి లాస్ట్కి ఇంట్రడ్యూస్ చేశారు. ఫ్రాంచైజ్ అనేది అంటే మనకి ఓటింగ్ ఫ్రాంచైజ్ ఉంటుంది కదా, అది ఏంటి అంటే మనకి ఎలా ఉండేది? లిమిటెడ్గా ఉండేది బేస్డ్ ఆన్ ప్రాపర్టీస్ క్వాలిఫికేషన్స్ బట్టి. ఉమెన్ గాట్ లిమిటెడ్ ఓటింగ్, రైట్? ఉమెన్కి కూడా చాలా లిమిటెడ్ ఓటింగే ఉండేది. సెంట్రల్ లెజిస్లేచర్ హ్యాడ్ మనకి 2 హౌసెస్ ఉండేవి. ఓకే, అప్పర్ హౌస్ లోవర్ హౌస్ అని అనుకున్నాం కదా అది. సో 41 to 50 చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో. సో ఈ యాక్ట్ ప్రకారంగా ఏం ప్రపోజ్ చేశారు? ఫెడరల్ సిస్టమ్ అనేది ప్రపోజ్ చేశారు. దీనిలో మనకి ప్రొవిజనల్ ఆటోనమీసీ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేశారు. డయార్కీ అనేది ఎక్కడ ఉండేది? మనకి సెంటర్లో మనకి డయార్కీ ఏ యాక్ట్ ప్రకారంగా? 1935. ఓకే, సో ఫెడరల్ కోర్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎప్పుడు చేశారు? 1935. ఎందుకంటే మనం ఈ యాక్ట్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి. ఆర్బీఐ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు మనకి? 1935 యాక్ట్. అగైన్ బైకామరలిజం ఇన్ ప్రొవిన్సెస్లో ఏంటి మనకి ఎక్కడెక్కడ? అన్ని ప్రొవిన్సెస్లో చేశారా? లేదు, కొన్ని సమ్ ప్రొవిన్సెస్లోనే మనకి బైకామరలిజం అనేది స్టార్ట్ చేశారు. గవర్నర్ హ్యాడ్ ఏముంటుంది గవర్నర్కి? స్పెషల్ పవర్స్ అనేవి ఉంటాయి. రెసిడ్యూరీ పవర్స్ ఇవన్నీ చూసాం కదా. ఫ్రాంచైజ్ ఎక్స్టెండెడ్ టు ఫ్రాంచైజ్ అనేది మళ్ళీ మనకేంటి? పాపులేషన్ మీద లిమిటెడ్ పాపులేషన్ బట్టి మనకి ఈ ఫ్రాంచైజ్ అనేది అలౌ చేశారు. ఫెడరల్ స్కీమ్ ఫెయిల్డ్ డ్యూ టు ప్రిన్సెస్ వాళ్ళు రెఫ్యూజల్ చేశారు కదా, ఇది మనకు ఆపరేషన్లోకి రాలేదు ఎందుకంటే ప్రిన్సెస్ స్టేట్స్ వాళ్ళు జాయిన్ అవ్వలే కదా అందుకు. 1935 యాక్ట్ అనేది లాంగెస్ట్ యాక్ట్ అనమాట. ఇందులో చాలా మార్పులు అనేవి తీసుకున్నారు. ఓకే, దీస్ ఆర్ ద 50 క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మీరు ఇది కనుక చూడకపోతే ఒకసారి లక్ష్మీకాంత్ అయితే చదవండి, అలాగే వీడియో కూడా చూడండి. క్విజ్ అనేది ఒకసారి ట్రై చేయండి. ఓకే, దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేకింగ్ కాన్స్టిట్యూషన్ దాని మీద కూడా చూద్దాం. బాయ్ గైస్.